కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని పేకాట డెన్గా మార్చేశారు కూటమి నేతల అండతో బహిరంగ జూదం నిర్వహిస్తున్నారు. పిక్నిక్ పేరుతో పేకాట శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పచ్చ చొక్కాలు వేసుకుని దర్జాగా పేకాట ఆడుతున్నారు టీడీపీ నేతలు. కూటమి ఎమ్మెల్యే అండదండలతో కోట్ల రూపాయలు పెట్టి పేకాట ఆడుతున్నారు. అయితే పోలీసులు కనీసం కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. మంగమారిపేట పేకాట డెన్గా మార్చారు టీడీపీ నేతలు. సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది ఈ కూటమి నేతల బాగోతం. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని పేకాట డెన్గా మార్చేశారు టీడీపీ నేతలు. కూటమి నేతల అండతో బహిరంగ జూదం నిర్వహిస్తున్నారు. పిక్నిక్ పేరుతో పేకాట శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పచ్చ చొక్కాలు వేసుకుని దర్జాగా పేకాట ఆడుతున్నారు టీడీపీ నేతలు. కూటమి ఎమ్మెల్యే అండదండలతో కోట్ల రూపాయలు పెట్టి పేకాట ఆడుతున్నారు. అయితే పోలీసులు మాత్రం కనీసం కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. మంగమారిపేటను పేకాట డెన్గా మార్చారు టీడీపీ నేతలు. సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది ఈ కూటమి నేతల బాగోతం. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా పేకాట డెన్గా మార్చేశారు టీడీపీ నేతలు. యథేచ్ఛగా పేకాటలాడుతూ ఒక ప్రాంతం మొత్తాన్ని పేకాట డెన్గా మార్చేశారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశం మొత్తాన్ని అనిల్? గ్రేసీ, కేవలం విశాఖలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా యథేచ్ఛగా పేకాట జరుగుతోంది. ఈ పేకాటను నిర్వహిస్తున్నది కూడా తెలుగుదేశం పార్టీ నేతలే అనేది స్పష్టంగా అర్థమవుతోంది. కూటమి నేతల కనుసన్నల్లోనే పేకాట యథేచ్ఛగా సాగుతోంది. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. పెద్ద ఎత్తున జూదానికి ఎక్కడికక్కడ తెరలేపినటువంటి సందర్భమే కనిపిస్తోంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేదు. విశాఖ లాంటి మహానగరంలో, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంలో పూర్తిగా పేకాట డెన్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కూటమి నేతలు. ఇటీవల కాలంలో మనం చూస్తే నిన్న కాక మొన్న మంగమారిపేట సమీపంలో ఉన్నటువంటి ఓ కన్వెన్షన్ రిసార్ట్లో పూర్తిగా పిక్నిక్ గెట్ టుగెదర్ అని చెప్పి అనుమతులు తీసుకొని అక్కడ పేకాటను ఏర్పాటు చేశారు. పచ్చ చొక్కాలు వేసుకొని దర్జాగా పేకాట ఆడుతూ ఆ విజువల్స్ని మనం సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. కౌంటింగ్ మిషన్స్తో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే సహకారంతో పూర్తిగా ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా అర్థమవుతోంది. జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనకి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులంతా కూడా సన్మానం కూడా చేశారు. ఆయన కనుసన్నల్లోనే ఈ పేకాట వ్యవహారం అంతా నడిచిందనే ఆరోపణలు కూడా ముఖ్యంగా వినిపిస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యాపారకు సంబంధించినటువంటి వ్యాపార భాగస్వాములతో పాటు కీలక నేతల కుటుంబ సభ్యులు కూడా ఈ పేకాట ఆడేటువంటి వ్యవహారంలో ఉన్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు ఈ అంశానికి సంబంధించి ఏమాత్రం దర్యాప్తు చేయలేదు. అలాగే కేసులు నమోదు చేయనటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి ఇప్పటివరకు కూడా విచారణ కూడా చేపట్టినటువంటి సందర్భం కనిపిస్తుంది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా పోలీసుల ప్రమేయం లేకుండా ఎంత పెద్ద ఎత్తున అంటే కోట్లాది రూపాయలు పేకాట వ్యాపారం నడిచేటువంటి ప్రాంతం ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే భీమిలి పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారి మనం గమనిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పేకాట డెన్లు, జూదం ఆడేటువంటి డెన్లు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. కూటమి నేతలు రోజువారీ కమిషన్లు తీసుకొని కోట్లాది రూపాయలు కమిషన్లు తీసుకొని పేకాట ఆడుకునేందుకు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. పోలీసులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, వారికి పూర్తిగా సహకరిస్తూ ఉంది. ఎప్పటికైనా మేల్కోవాలి, ఈ పేకాట డెన్లను అరికట్టాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గ్రేసీ, ఓవర్ టు స్టూడియో. రైట్ అనిల్, థ్యాంక్ యూ.